महागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। जय बोलो गणेश महाराज की जय। ओं नमो सक्षेनाय नमः। हरि ओं। नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। जय बोलो गणेश महाराज की जय। ओं नमो सक्षेनाय नमः। जय श्री महाविष्णु। जय जय हो जानकी माता जगन्माता महालक्ष्मी माता नमो नमः। हरि ओं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री महाविष्णुगुरुभ्यो नमः। हरि ओं। ప్రియమైనటువంటి భగవద్బంధులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే యథావిధిగా మనం నిన్న చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని చెప్పుకొని ఇవాళ 42వ శ్లోకంలోకి వెళ్ళిపోతాం. శ్రీ మహావిష్ణుగురుభ్యో నమః. హరి ఓం. ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః కరణం కారణం కర్త వికర్త గహనో గుహ. ఈ విధంగా స్వామి యొక్క మనిషిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి దుర్గుణాలని ఏ విధంగా నిర్మూలిస్తారు, అట్ ద సేమ్ టైం తన యొక్క భక్తుడా కాదా అని ఏ విధంగా పరీక్ష చేసుకుంటారు అనేది కూడా ఈ శ్లోకంలో చాలా వివరంగా చెప్పుకున్నాం. దాని తాత్పర్యం అదే. ఇలాగా ఉద్భవ క్షోభణ దేవ శ్రీగర్భ కరణం కారణం కర్త వికర్త అంటే అనేక అనంతకోటి బ్రహ్మాండ నాయకుడై అనేక సృష్టిరచనలు చేసేటువంటి వాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అయితే ప్రతి ఒక్క మనిషిలోనూ గుండెలో ఆత్మరూపంలో కూడా ప్రజ్ఞ అనేటువంటి చైతన్య శక్తి రూపంలో స్వామివారు ఉంటారని మనకి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, జగద్గురువులు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, విశిష్టాద్వాచార్యులు, విధంగా చిన్నజీఆర్ స్వామివారు, పెద్ద జీఆర్ స్వామివారు, ఈ విధంగా చాలా పెద్ద వాళ్ళు ఎన్నో రకాలుగా మనకి విష్ణు సహస్రనామాన్ని వాటి యొక్క వేద మంత్రాల యొక్క వివిధ అర్థాలని మనకు గతంలో కూడా చాలామంది వివరించి ఉన్నారు. అదేవిధంగా ఈ న్యూ ట్రెండ్లో మనం ఇంకొకసారి వాటి గురించి మనం వివరంగా తెలుసుకుంటున్నాం అంతే. అయితే స్వామివారు నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఒక రక్షక భటుడయ్యారు, వైద్యుడయ్యాడు, తర్వాత శ్రామికుడు అయ్యాడు, ఇప్పుడు వ్యాపారవేత్త అయ్యాడు, తర్వాత ఇప్పుడు వ్యవసాయదారుడు, రైతు కూడా స్వామి అయ్యారు. అంటే సకలం అన్ని రూపాలు భూమి మీద తను అవతరించి మనకి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి బ్రతుకంటే ఏమిటి, దాని యొక్క ధన్యాన్ని, దాని యొక్క జీవిత పరమార్థం అంటే ఏమిటి, మోక్షగమ్యాన్ని ఏ విధంగా చేరుకోవాలి, మనిషిగా పుట్టినప్పుడు ఏ విధంగా మన యొక్క జీవితాలని ముందుకు నడపాలి అనేటువంటి ఎన్నో రకాలైనటువంటి విషయాలని తనంతట తానే భూమి మీద ఉద్భవించి మనకు వివరించి చెప్పి ఉన్నారు. అనేక దశావతారాలే కాక అనేక రకాలైన ఇతర అవతారాలు కూడా స్వామివారు అవతరించి ఉన్నారు. ప్రాముఖ్యంగా మనం దశావతారాలు చెప్పుకుంటాం. దశావతారాలలో పరశురామ అవతారం అయిపోయింది, రామావతారం, కృష్ణావతారం అయిపోయింది, అన్ని తెలిసినవే. నిన్న మత్స్య రూపంలో కూడా ఏ విధంగా కూడా మనుషుల్ని, తన యొక్క భక్తులని ఏ విధంగా నడిపించుకుంటుంటారు, రక్షించుకుంటుంటారని కూడా చాలా వివరంగా చెప్పబడింది. అలాగే ఇవాళ శ్రీ మహావిష్ణుగురుభ్యో నమః. హరి ఓం. 42వ శ్లోకం. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానో స్థానదో ధ్రువః పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః సుభేక్షిణః. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః.
ఈ విధంగా స్పష్టంగా వేదమంత్రాలను స్మరించాలి. వ్యవసాయం అంటే మనకు తెలిసినటువంటి వ్యవసాయం కూరగాయలు పండించడం, రైసు వడ్లు పండించడం, నవధాన్యాలను పండించడం, రకరకాల పండ్లని కూరగాయలని, అలాగే రకరకాల పదార్థాలని కాదు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, రైస్, ఈటబుల్స్, ఎసెన్షియల్స్ అన్నీ కూడా వ్యవసాయం. మన భారతదేశం కూడా వ్యవసాయాధారిత దేశం. అలాగే చాలా దేశాలు కూడా వ్యవసాయాధారిత దేశాలే. 90%, నో డౌట్ ఆన్ దట్. ఎందుకంటే ఒక వ్యవసాయదారుడు వ్యవసాయం చేయకపోతే మనకేమీ రాదు. ఇవాళ మనం తినేటువంటి అన్నం కాడి నుంచి పిజ్జా బర్గర్ వరకు కూడా గోధుమ పిండి కావాల్సిందే, రైస్ కావాల్సిందే, ఇంగు కావాల్సిందే, చింతపండు కావాల్సిందే, మిరియాలు, ఆవాలు అన్నీ కూడా కావాల్సిందే. అన్నీ కూడా పంటలే. కాబట్టి అన్ని రైతు చాలా దేశంలో వెన్నెముక లాంటి వాడు. ఆ రైతు కూడా సాక్షాత్ ఆ రైతులో శ్రీమన్నారాయణ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క రైతుకు కూడా మనం చిన్నవాడైనా పెద్దవాడైనా తను కనుక వ్యవసాయం చేస్తున్నట్లయితే 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టడం ఉత్తమోత్తమం. తన వయస్సుకు కాదు మనం నమస్కారం చేసేటప్పుడు వ్యవసాయ అనేటువంటి నామాన్ని చదువుకుంటూ చేసినట్లయితే తనలో ఉన్నటువంటి నారాయణమూర్తికి మనం సాక్షాత్కారంగా మనం దర్శిస్తూ నమస్కారం చేసుకున్నట్లు అవుతుంది. అదేవిధంగా యాక్చువల్గా వేదాలలో చెప్పినటువంటి అర్థం ఏమిటంటే తలపెట్టిన పనిని నిర్విఘ్నముగా నెరవేర్చుకున్న శక్తి కలవాడు. రైతు కూడా అంతేనండి. ఎలాగంటే తను వ్యవసాయం చేస్తానికి నారు పోస్తాడు, నీరు పోస్తాడు, ఎరువులు చల్లుతాడు. వర్షం వచ్చినా సరే, ఎండొచ్చినా సరే, ఏదొచ్చినా సరే తన యొక్క నమ్ముకున్న పొలాన్ని చుట్టూ, తన యొక్క వ్యవసాయం చుట్టూ నిరంతరం తిరిగి ఎట్టి పరిస్థితుల్లో కూడా పంటను ఇంటికి తీసుకొచ్చే వరకు కూడా శ్రమిస్తూనే ఉంటాడు. చివరికి విజయం సాధిస్తాడు. అలాగే స్వామివారు కూడా తన తలపెట్టిన పనిని నిర్విఘ్నంగా, అంటే ఎటువంటి విఘ్నాలు కూడా లేకుండా నెరవేర్చుకుని రాగల సమర్థుడు ఏకైక దైవం ఏదైతే ఉన్నదో సృష్టిలో అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మాత్రమే. మీరు కూడా ఏ పని చేసినా సరే ఓం నమో మహాగణాధిపతి నమః సక్షేనాయ నమఃతో పాటు ఓం నమో వ్యవసాయ అంటే నేను చేసేటువంటి పని ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయంతో తిరిగి రావాలి, విజయం సాధించాలి అనేటువంటి ఈ దృక్పథంతో ప్రార్థన చేస్తూ మీరు కనుక పని ప్రారంభించినట్లయితే అది ఎటువంటి పరిస్థితుల్లో నిర్విఘ్నంగా కొనసాగుతుంది. చాలా విశిష్టమైనటువంటి వేదనామం. అలాగే వ్యవస్థాన అంటే వ్యవహారములన్నీ యథాక్రమంగా నిర్వహించువాడు. వ్యవస్థ ఆనహ అంటే వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా ఈ వ్యవస్థ ఉండాలి, దాన్ని అలాగే ఉంచువాడు అనియు. మరియు అదే వ్యవస్థ యథాక్రమంగా నిర్విఘ్నంగా అవి జరుగుతున్నాయా లేదా అంటూ నిర్వహణ చేస్తూ నిర్వహించువాడు. ఒకవేళ జరగకపోతే నిర్వహించు అని అనుకుంటా ఉన్నాం. ఎప్పటి నుంచో స్వతంత్రం రాకముందు కూడా అడ్మినిస్ట్రేషన్ ఉంది, స్వతంత్రం వచ్చాక కూడా అడ్మినిస్ట్రేషన్ ఉంది. అది ఒక వ్యవస్థ. ఆర్గనైజేషన్ అంటే ఒక 10 మంది కలిసి చేసే పని ఒక వ్యవస్థ అంటాం. అలాగే స్వామివారికి కూడా అనేక పనులు, వ్యవహారాలన్నీ యథాక్రమంగా నిర్వహించేవాడు. ఆ వ్యవస్థ అయినటువంటి పనులన్నీ కూడా యథాక్రమంగా మనమన్నా ఆఫీస్కి లేట్గా వెళ్తాం, కానీ స్వామివారు లేట్గా రారు. ఎప్పటికీ టైంకి వెళ్ళిపోతాం. ప్రతిదీ కూడా ఏది ఏ క్షణాన ఎలా జరగాలో అలా జరిగిపోతూ ఉంటుంది తన సృష్టిలో. అదే ఆయన గొప్పతనం. మనం అనుకుంటూ జరుగుతుంది. గ్రహణాలు ఆపగలుగుతున్నాం, వర్షాలను ఆపగలుగుతున్నాం, పిడుగులను ఆపగలుగుతున్నాం, వడగళ్ళ వాళ్ళని ఆపగలుగుతున్నాం. రాసిపెట్టి అలా జరగాలని వ్యవస్థ రాశారు, నిర్మించారు. కాబట్టి ఆ విధంగా జరిగిపోతుంది. కాబట్టి స్వామివారికి వ్యవస్థాన అన్నట్టు. మీరు కనుక ఇండస్ట్రియలిస్ట్ అయి ఉంటే డెఫినెట్గా ఓం నమో వ్యవస్థాన అనేటువంటి నామాన్ని చెప్పించినట్లయితే మీరు నిర్మించిన వ్యవస్థ కానీ లేదా మీ మీద ఆధారపడినటువంటి కుటుంబ వ్యవస్థ కానీ కూడా నిర్విఘ్నంగా యథాతథంగా సాగుతూ ముందుకు స్వామివారి కృపాదయ
కరుణా కటాక్షాలతో ముందుకు సాగుతుంది. అదేవిధంగా సంస్థాన అంటే సంస్థానం అంటే అంతిమమున సర్వజీవులకు విశ్రమ స్థానమైనటువంటి సంస్థానం. అంటే సంస్థానం అనేది ఒక ఆశ్రమం, అంతే కదండి. సంస్థానం అంటే ఏంటి? అదే ఒక సంస్థానం అండి. అంటే అందరూ కూడా ఆ సంస్థానంలో చిట్ట చివరికి ఆ సంస్థానంలో స్థిరపడతారు. అది సంస్థానం. ఆ సంస్థానంలో ఈ సర్వ సృష్టికి సంస్థానం ఎవరు? స్వామి. అంటే ప్రళయకాలంలో అందరు జీవులకు కూడా ఆశ్చర్యం సంస్థానం ఆయనే అయినటువంటి వాడు కాబట్టి సంస్థాన అనేటువంటి దివ్యమైనటువంటి వేదమంత్రం నామంగా వచ్చింది. స్థాన అంటే ఎవరి అర్హతకు తగిన స్థానంను వారిని ఉంచువాడు. నా అర్హతకు తగిన స్థానం ఇది కాబట్టి ఈ స్థానంలోనే ఉంచుతాను. నువ్వు ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగాలి, రైటే, ఎదుగుతావు. ఎలా? నీ యొక్క పరిజ్ఞానం ద్వారా, నీ జ్ఞానం ద్వారా, నీ భక్తిని స్వామివారి యందు ప్రదర్శించినప్పుడు, నీ యొక్క ఇంద్రియ నిగ్రహణ చేసుకున్నప్పుడు, నిరంతరం నామస్మరణ చేసుకుంటూ నీ యొక్క పరిపక్వతను సాధించినప్పుడు డెఫినెట్గా అత్యున్నత స్థానానికి ఎదుగుతావు. ఆ స్థానాన్ని నిలబెట్టడం కోసం అది ఉంది. నీ స్థానం ఇదే అని ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. ఇవాళ నువ్వు సేల్స్ ఆఫీసర్, అదే మేనేజర్ కావాలి, డోంట్ డిసైడ్ యువర్ సెల్ఫ్. హీ విల్ డిసైడ్. హూ ఆర్ యూ టు డిసైడ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ? హీ ఈజ్ ద డిసైడర్, డిక్టేటర్. నియంత. ఒక శ్లోకంలో నియంత నియమో యమహ అనేటువంటి నామం వస్తుంది, కమింగ్ డేస్. అలాగా నీ స్థానం అనేది నీకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. కాబట్టి నేను ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంలో డెఫినెట్గా అడ్డుపడుతుంది, సందేహమే అక్కడ. నీ కోరిక కూడా అదే అయి ఉంటుంది. ఇక్కడ విచిత్రం అదే, మాయ అదే, సృష్టి యొక్క మాయ అదే. కాబట్టి స్వామివారికి స్థాన అని వచ్చింది. ధ్రువ, ఈ దివ్యమైనటువంటి నామం. సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు భూమికి మధ్యలో ఉన్నటువంటి దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువానికి మధ్యలో ఉండి అక్షాంశముగా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా పరిభ్రమిస్తూ ఉండేలా చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో, అది ఆ ప్రక్రియ జరగడానికి కావాల్సినటువంటి చైతన్య శక్తి కూడా కావాలి కదా. ప్రక్రియ రాసామండి. బండి తిరగాలని బండి కనిపెట్టారు, కానీ పెట్రోల్ పోసి డ్రైవింగ్ చేసి గేర్ మారిస్తే కానీ ముందుకెళ్తుంది. ఆ ఎక్సలేటర్, ఆ పెట్రోల్ పోసినంత మాత్రం కూడా వెళ్దాం. ఒకసారి చౌక్ పని చేయగా ఆ చౌక్, ఎవ్రీథింగ్ షుడ్ బి సెట్ టు గో ఎట్. కాబట్టి స్వామివారు ఈ మార్పు సహజమైన ప్రపంచమున మార్పు తానుకు మాత్రం ఉండదు. మార్పు యాక్చువల్గా మనకు ప్రకృతి సహజం, న్యాచురల్ థింగ్ ఏంటంటే మార్పు. ప్రకృతి ఎప్పుడూ మారుతూనే ఉంటుంది, కానీ తాను మాత్రం మారు. అదే మరి స్థిరుడు, శాశ్వతుడు, స్వయంభు ఆయనే అయినాడు. కాబట్టి స్వామివారికి ధ్రువ అనేటువంటి నామం వచ్చింది. దాంతోపాటు ధ్రువ అనే ధ్రువుడు అనేటువంటి నక్షత్రం. ఆయన ప్రళయకాలంలో సాక్షిభూతుడు కూడా. ఏడుగురిలో ఆయన కూడా ఒకడు. ఎంతో తపశక్తితో, నిర్మలమైన భక్తితో స్వామివారి యందు తొడపై కూర్చుని మోక్షాన్ని సాధించినటువంటి మహానుభావుడు, మహాభక్తుడు, మహాశక్తిశాలి ధ్రువుడు. కాబట్టి స్వామివారు ఆయనకి ప్రత్యేక స్థానాన్ని ఈ సృష్టిలో కలిగించారు. తరతరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అన్నిటికీ ఆధారమైనటువంటి ఆకాశానికి కూడా శక్తిని ప్రసాదించినటువంటి ఏకైక భగవానుడు ఆ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఈ ధ్రువ అనేటువంటి నామంలో చాలా యొక్క మ్యాటర్ సంక్లిష్టమై అంతర్లీనమై ఉన్నాయి. అది మొత్తాన్ని తెలుసుకోవాలి. సంక్షిప్తంగా ఎలా చెప్పారంటే, సర్వ సృష్టి మార్పునకు సహజం, కానీ స్వామివారికి మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఆయన గుణాల్లో కానీ, ఆయన తత్వంలో కానీ, ఆయన యొక్క మనస్సులో కానీ
ఆయన యొక్క విధులు నిర్వహణలో కానీ ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి స్వామివారు ధ్రువుడు శాశ్వతం. చెప్పే దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువం వరకు కూడా కలిగినటువంటి మార్పులన్నిటికీ శక్తి చైతన్యాన్ని ప్రసాదించేటువంటి ఏకైక శక్తి. కాబట్టి స్వామివారికి ధ్రువ అనేటువంటి నామం వచ్చింది. అంటే ధ్రువుడు కూడా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అంశయే. పరర్దిహి సర్వోత్కృష్టమైనటువంటి వైభవం కలిగినవాడు, పరుల యొక్క అభివృద్ధిని కోరుకునేవాడు. కాబట్టి స్వామివారికి పరర్దిహి అన్నాడు లాభం నామం వచ్చినది. పరమస్పష్ట, ఇది చాలా గొప్పదని, ఎంతో ఛేదిస్తే కానీ ఇది రాదు. మనోవిజయం సాధించిన వారికి కట్టెదుట కనిపించువాడును. ఇది అసలు సీక్రెట్ ఇవాళ చెప్పేశారు. భగవద్గీతలో కానీ, భాగవతంలో కానీ, రామాయణంలో కానీ, ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలో కానీ దాగున్నటువంటి సీక్రెట్ ఇదే. ఆ సీక్రెట్ ఇవాళ వచ్చేసింది బయట 42వ శ్లోకంలో. పరమస్పష్ట అంటే ఏంటంటే ఈ యొక్క మనస్సు అంటే పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, సర్వేంద్రియాలతో పాటు అతి క్లిష్టతరమైనటువంటి ఒక ఇంద్రియం, ఒక పదార్థం మన బాడీలో ఉన్నది. అదే మనస్సు. మనస్సు కనిపించదని. హృదయానికి హార్ట్ అనే పేరున్నది, బ్రెయిన్కి అంటే మెదడు అనే పేరున్నది, మనసుకి ఏ పేరు లేదు. గమనించారు? అది గాలిలో మాయ రూపంలో మన బాడీలోనే ఉంటుంది, కానీ మనకు తెలియదు అది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. కానీ అందరూ ఉపయోగించే మాట మాత్రం నీ మనసులో ఏమనుకుంటే నీ మనసులో ఏమనుకుంటే నీ మనసులో, అంతేగాని నీ గుండెల్లో ఏమనుకుంటే నీ గుండెల్లో ఏమనుకుంటే నీ గుండెల్లో, నీ హృదయంలో ఏమనుకుంటారు. దే వోంట్ ఆస్క్, వీ కెనాట్ సై. హృదయంలో ఏమనిస్తుంది? గుండె అంటే 4 గదులు ఉంటే అది వాటి పని వాటి చేసుకుంటుంది. బ్రెయిన్ ఏముంటుంది? తన ఆలోచన తనకిస్తూ ఉంటుంది. అమోఘమైనటువంటి అపారమైనటువంటి తెలివితేటలు ప్రసాదించింది, కానీ మనం ఉపయోగించుకోపాటి ఏ మందు కొట్టి సిగరెట్లు తాగి దాన్ని సర్వనాశనం చేసి మన జీవితాన్ని కనీసం నామస్మరణ చేయి. ఆ మైండ్ పని చేయకపోయినా, ఆ గుండె పని చేయకపోయినా ఆ స్వామివారి దగ్గర కన్నా చేరుకుంటాం. అట్లీస్ట్ చిన్న పని. మందు కొడుతూ కూడా నారాయణ మంత్రం చేయొచ్చు. సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా నారాయణ మంత్రం చేయమని చెయ్యి. అలాగేం చెయ్యి, తప్పేం. అన్ని కష్టాలు, అందరూ కష్టాల్లో ఉంటారు. కష్టాల్లో ఉన్నది మాత్రం మందు కొడితే కష్టాలు తగ్గిపోతాయి, డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయి. కానీ అలాగా ఇక్కడ ఏంటంటే మనస్సును జయించిన వాడు, అంటే మనస్సు ఒకటి చెప్తుంది, నీ యొక్క బ్రెయిన్ ఒకటి చెప్తుంది. 2 ఇద్దరు ఉంటారు. నేను అంతర్లీనంగా చాలాసార్లు చెప్పాను, మొదట్లో కూడా చెప్పాను. ఒక మనిషి ఒకటే టైంలో 2గా ఆలోచిస్తుంటాడు. నేను మీకు ప్రవచనం చెప్తూ ఇంకోటి కూడా ఆలోచిస్తున్నా. ఆఫీస్ వర్క్ ఏదన్నా పెండింగ్ ఉందా, అది కూడా చేసుకోవాలి. ఈ ప్రవచనం తొందరగా చెప్పేసేసి ఆ పనిలోకి వెళ్ళాలి. బాస్ ఇప్పుడే ఫోన్ చేశారు, రైట్. అది కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఒక చిన్న మెదడు, పెద్ద మెదడు, 2 మెదడులు ఇచ్చే 2 ఆలోచనలు చేస్తుంటాయి. దాంతోపాటు హృదయాన్ని ఇచ్చే మనస్సు అని పెట్టే 4. అంటే నన్ను అడిగితే 4 రకాలుగా ఆలోచించండి. చతురాత్మ, చతుర్వ్యూహ, చతుర్బాహు, చతుర్వ్యూహ, చతుర్గిరి అనేటువంటి శ్లోకం ఒకటి వస్తుంది. చతుర్మూర్తి, చతుర్బాహు, చతుర్వ్యూహ, చతురాత్మ, చతుర్బాహు, చతుర్వేద, ఇదేక బాత్. ఆ డామా త్వరలో కమింగ్ డేస్లో దాని గురించి వివరంగా. అలాగే ఈ మనస్సు చెప్పింది కరెక్టా కాదా, అది మన సవ్యమైనటువంటి మార్గంలో నడిపిస్తుందా లేదా. ఇంగిత జ్ఞానాన్ని మనిషికి ఒక్కడే స్వేచ్ఛని, ఇంగిత జ్ఞానాన్ని ఒక్కటే భగవంతుడు మనకిచ్చాడు. ఆ ఇంగిత జ్ఞానం అనేది ఎంత మటుకు ఈ మనసు మనల్ని ప్రేరేపించి మన ఉపయోగపడేలా చేస్తుంది అనేది చాలా ఉత్తమం, చాలా ఇంపార్టెంట్. అలాంటి పరిస్థితుల్లో నువ్వు గనక మనస్సును జయించినట్లయితే, అంటే నీ మనసు మంచి చెప్తే మంచి చేయి, చెడు చెప్తే చెడు ఆటోమేటిక్గా అదే చేస్తూ ఫస్ట్ చెడే చేస్తూ మంచి. కానీ ఆ మనస్సు చెడు చెప్పినా మనసు చెప్పినా వినకుండా నీ యొక్క ఆత్మజ్ఞానాన్ని, ప్రజ్ఞని మీద ఆధారపడి ప్రజ్ఞను పెంచుకుంటూ ఉంటే, ఆత్మరూపంలో ఆత్మజ్ఞానాన్ని
పెంపొందించుకుంటూ ఉన్నప్పుడు నువ్వు పరమాత్మతో సమానమవుతావు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, స్వామివారిని కళ్ళ ముందు కనపడమంటే కనపడుతుంది. అంటే నువ్వు స్వామివారి యొక్క మాయను గెలిచేసావు, ఆటోమేటిక్గా స్వామివారిలో కలిసిపోయినట్టే. నేను 2 చెప్పాను. ఒకటి, 1,000,000 సార్లు చేస్తే నామస్మరణ స్వామివారు నీతో మాట్లాడి తీరాల్సిందే, మాట్లాడతారు. అలా 1,000,000 సార్లు నామస్మరణ అయిపోయిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే పిచ్చివాళ్ళు కాదండి, వాళ్ళు సాక్షాత్ స్వామివారితో మాట్లాడుతున్న వాళ్ళే. దే హ్యావ్ బికమ్ ఏ లైక్ స్వామీజీస్ అండ్ రోల్ మోడల్స్ అండ్ ఐడియల్స్ ఆఫ్ ద ఇండియా. ఈ కర్మభూమి, ఈ జ్ఞానభూమి, సనాతన ధర్మంలో వాళ్ళంతా సాధించారు. సత్యసాయిబాబా గారు, చిన్నజీయర్ స్వామి వారు, శంకర పాదుకుల వారు, గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, రీసెంట్గా ఇంతకుముందు జ్ఞానపీఠ బదులు శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వీరంతా కూడా 1,000,000 నామస్మరణ అతి తక్కువ వయస్సులో సాధించి అపారమైనటువంటి జ్ఞానంతో పాటు స్వామివారి యొక్క పలుకులను వాళ్ళతో ఉన్నారు. రామకృష్ణ పరమహంసకి, స్వామివారికి, స్వామి వివేకానంద స్వామి వారికి కళ్ళ ముందు దేవతలు దర్శనమిస్తూ ఉండేవారు. ఎలా ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు? అంత కష్టపడి మనస్సుని మనోనిగ్రహణ చేసుకుని వాళ్ళు విజయాన్ని సాధించి స్వామిని గెలిచి నువ్వు కూడా గెలవాలి. ఇవాళ 1,000,000 రూపాయలు సంపాదించాలంటే నువ్వు ఎంత రెక్కలు ముక్కలు చేసుకుంటూ, నీ బ్రెయిన్ని ఎంత ఉపయోగిస్తూ, పక్కవాడిని ఎంత అన్యాయం చేస్తూ, ధర్మాధర్మాలను విచక్షణను కూడా చూసుకోకుండా నువ్వు 1,000,000 రూపాయలు సంపాదించడానికి ఎంత తాపత్రయపడుతున్నావో అదే తాపత్రయం నామస్మరణలో చూపిస్తే ఈజీగా సంపాదించేసుకోవచ్చు. నీకు అప్పుడు నువ్వు 1,000,000 సార్లు నామస్మరణ చేసేసిన తర్వాత అడుగు 1,000,000 తెల్లారే నీకు తీసుకొచ్చి, అప్పుడు నువ్వు అజ్ఞానంలో ఉండవు, జ్ఞానంలో ఉంటావు. నీకు 1,000,000తో సమానం. శంకు చక్రకి వెళ్ళిపోతావు. శంకు అంటే కొన్ని వీ కెనాట్ క్యాలిక్యులేట్ ద శంకు, ఇట్స్ ఇస్ ఎ నెంబర్. ఆఫ్టర్ మిలియన్స్, బిలియన్స్ ఇట్ కమ్స్. ఆఫ్టర్ lakhs of crores of billions it comes as శంకు. సంస్కృతంలో చెప్పబడి మనకు క్యాలిక్యులేషన్స్ ఋషులు, సప్త ఋషులు మనకు ప్రసాదించారు. కాబట్టి స్వామివారికి పరమస్పష్ట అనేటువంటి నామం, ఇది అత్యంత విలువైన రహస్యం. కాబట్టే విష్ణు సహస్ర రహస్య ప్రకాశము అని దీనికి పేరు. సాక్షాత్తు జగద్గురు శంకరాచార్యుల వారు ఉపదేశించినటువంటి వేదమంత్రాల యొక్క అర్థం నేను చెప్తున్నాను. తుష్ట, భక్తులు ఎప్పుడు ఏమి సమర్పించినను పరమానందంతో స్వీకరించువాడు. తుష్టుడు, సంతుష్టుడు అంటారు. తుష్ట అనేటువంటిది వచ్చారు. తుష్ట అంటే సంతుష్టుడు. నువ్వు ఈ తుష్ట అనేదానికి చిన్న పిడికడు అటుకులు తీసుకెళ్ళి ప్రేమతో పెట్టినటువంటి కుచేలుడికి స్వామివారు అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదించారు. కౌగిలించు, చిన్న సహాయం చేసినందుకు గుహుడిని కౌగిలించు. చిన్న సహాయం చేసినటువంటి ఉడదకి నామాలను ప్రసాదించు. ఎంత దయార్థ హృదయుడండి స్వామి. ఆయన అర్థం చేసుకోవడం, అన్ని ఎప్పుడు కూడా అపార్థం చేసుకుంటా కానీ అర్థం చేసుకోవడం. ఎలాగంటే అన్ని పరీక్షలే పెడతారండి, ఎన్ని సమస్యలు. నాకు కూడా ఐ am also suffering so many problems. Rather than the time, my achievement is to chant the Vishnu mantra of 1 crore. Right now I am in 80 lakhs. Definitely I will complete my 2 lakh, rest of the 2 lakhs also. Then you will see my position. In the same video I will explain. You will know also. ఇట్లా చాలా దయార్థ హృదయుడు, అపార మేధావి, సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు సర్వదా జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి సమేతుడై. అదేవిధంగా నువ్వు ప్రేమతో ఇంత పటికి బెల్లం పెట్టినా, చిన్న పువ్వు పెట్టినా స్వీకరించి నీకు అపారమైనటువంటి వరాలను ప్రసాదిస్తాను మనస్ఫూర్తిగా. అదే ఇక్కడ లాజిక్. ఆ మనస్సును నువ్వు జయించినప్పుడు మాత్రమే నువ్వు మనస్ఫూర్తిగా చేయి.
అరే 20 సంవత్సరాల నుంచి ఏకాదశి దీక్ష చేస్తున్నానండి, 30 సంవత్సరాల నుంచి విష్ణు సహస్రం చదువుతున్నానండి, ఇప్పటివరకు ఏమి ఏది మనసు పెట్టి నువ్వు ఏనాడు చేసావు? ఏదండి పరిస్థితులన్నీ బాగుంటే మనసు పెట్టి చేస్తావు, పరిస్థితులన్నీ బాగుంటే మనసు పెట్టి చేయవు. 2 పూట్ల తిని 1 పూట తినేది 2 పూట్ల తిని 3 పూట్ల తిని 4 పూటలు చేసి దాన్ని 5వ పూట ఇంకా ఎంజాయ్మెంట్కి మసాజ్ కూడుతూ అంటే ఈ ప్రతి నీ ప్రసాదించకూడదని నేను చెప్తున్నాను. నువ్వు ఇప్పుడు చేసే పని అదే. జస్ట్ బిజీ వాట్ బిజీ. ఇవాళ అంత ఫ్రీగా అప్పుడు ఉండవు నువ్వు. అప్పుడు కూడా నామస్మరణ చేసినావు, రైట్? యు ఆర్ ద రియల్ డివోటీ ఆఫ్ ద లార్డ్ మహావిష్ణు. డెఫినెట్లీ ఐ అగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ భక్త తుకారాం పాడినటువంటి పాటలకి ముగ్ధుడై ఎన్నో సత్కారాలు చేయించి మహారాజా అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ ద్వారా ఎన్నో ఆభరణాలను ఎంతో ఐశ్వర్యాలను పంపిస్తే కూడా తిరస్కరించి ఆయన కష్టపడిన దానికి ఆ భక్త తుకారాం స్వామివారికి మనసును జయించాడు. ఆయన స్వామిని జయించాడు. ఇంకంతే. తిరస్కరించడం అంటే ధిక్కరించడం కాదు. అక్కడ నాకు కావాల్సింది స్వామి అనుగ్రహం, దాని గురించి నేను తాపత్రయపడుతున్నాను అంతే. ఈ పదవులు ఐశ్వర్యం నాకు అక్కర్లేదు. అలాగే తన సర్వ కుటుంబానికి కూడా భక్త తుకారాం వారి యొక్క సర్వ కుటుంబానికి కూడా మోక్షాన్ని ప్రసాదించారు. అలాగే భక్త రామదాసుల వారు, అలాగే అన్నమయ్య వారు చరిత్రలో ఆచంద్ర సూర్యార్కం వారి నామాలు, వారి యొక్క పేరు ప్రతిష్టలు నిలిచిపోయి దానికంటే కావాల్సిన ఐశ్వర్యం ఎన్ని కోట్లు సంపాదించి అన్ని బిల్డింగ్లు సంపాదించి సరే నీ పేరేది నామే. కలియుగంలో ఇవాళ కూడా అది ఏ యుగంలో జరిగిందో తెలియదు, కానీ ఈ యుగంలో కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం, రాబోయే తరాలు కూడా మాట్లాడుకుంటాం. అవే ఆధారం. కాబట్టి స్వామివారికి తుష్ట అనేటువంటి నామం. పుష్ట సర్వదా సర్వ విధముల పరిపూర్ణుడు అయినటువంటి వాడు. పుష్టి అంటే నువ్వు ఏది పెట్టినా స్వీకరించి సంతోషపడేటువంటి వాడు. సర్వదా సర్వ విధముల పరిపూర్ణుడే, అన్ని రకాలుగా పరిపూర్ణుడు. ఆయనకి ఇది లోటు ఉన్నది అది లోటు ఉన్నది అనేది ఏమీ లేదు, ఏ లోటు లేనటువంటి ఎందుకుంటుందంటే ఏ లోటు లేనివాడు. కాబట్టి విశ్వపితామహుడు చెప్పారు, తుష్టపుష్ట సువేక్షణ. స్వామి ప్రేమతో నువ్వు ఏది ఇచ్చినా స్వీకరిస్తావు. అది పైగా అది అక్కడ కూడా చూడండి, నువ్వు నైవేద్యం పెట్టి నువ్వే తింటున్నావు. అది ఎంత ప్రేమ తిన్నా. మళ్ళీ అదే కాక సర్వదా సర్వ విధముల అన్ని విధాలకు కూడా పరిపూర్ణుడు, సర్వశక్తి సంపన్నుడు. కాబట్టి పుష్ట అనేటువంటి వేదమంత్రం నామంగా అవతరించింది. సుభేక్షణ తన దృష్టిని ఆకర్షించిన వారికి సర్వశ్రేయమును చేకూర్చువాడు. ఎక్సలెంట్ రామ్. సుభేక్షణ, నువ్వు ఎప్పుడైతే నీ మనస్సుని గెలిచి మనస్ఫూర్తిగా స్వామివారి యొక్క ఆరాధన చేస్తావో పంచేంద్రియాలను ఆటోమేటిక్, మనసుని గెలిస్తే పంచేంద్రియాలను ఆటోమేటిక్గా అదే గెలుస్తుంది. ₹1,00,000 సంపాదించిన వాడికి ₹1,00,000 పెద్ద సమస్య కదా. అలాగా ఏమవుతుంది, స్వామివారి యొక్క దృష్టిని ఆకర్షించడానికి నువ్వు చేయాల్సినటువంటి పనులు ఏంటంటే నవవిధ భక్తి మార్గాల్లో ఒక భక్తి మార్గాన్ని ఎంచుకోవడం, నారాయణ సేవ చేయడం, నిరంతరం నామస్మరణ చేయడం, సేవా తాత్పర్యం కలిగి ఉండటం, దయార్థ హృదయాన్ని కలిగి ఉండడం, పరుల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించడం, కోరుకోవడం, నీ పని నువ్వు సక్రమంగా నీ బాధ్యతలను నిర్వహించడం, కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి. అదేవిధంగా స్వామివారి యందు ప్రేమ కలిగి ఉండడం, నిరంతరం నీ భార్యని, నీ బిడ్డలని, నీ తల్లిదండ్రులని, నీ మిత్రులను ఏ విధంగా ప్రేమిస్తున్నావు అదే విధంగా ప్రేమించి చూడు, నీ మంచిని, నీ మనసును నువ్వు గెలుస్తావని నేను చెప్తాను. అలాగే ప్రేమిస్తూ స్వామివారి యొక్క భక్తి ప్రేమ అంటారు దాన్ని. ఆ విధంగా మనసుని గెలుచుకోవచ్చు ఈజీగా.
ఎప్పుడైతే ఆ విధంగా గెలుస్తావో స్వామి ఆనాడు నీతో మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. నీకేం కావాలంటే అది చెప్తూ ఉంటారు. నీకు సర్వ కోరికలు తీరుస్తుంటారు. ఆయన దివ్యమంగళ రూపాన్ని నీకు చూపిస్తారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా నీకేం కోరికలు ఉండవు. అంటే అప్పటికీ ఉన్నవాళ్ళు ఉన్నారు, ఉంటే నీ కోరికలు తీరుస్తుంటారు. తొండమాన్ చక్రవర్తి చాలామంది అలాగా ఆయన దృష్టిని ఒక్కసారి నువ్వు కనుక ఆకర్షించినట్లయితే వీడు నా భక్తుడురా అని అనుకున్నాడంటే పేరెంట్స్ మ్యాటర్. నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. నీ లైఫ్, నీ కెరియరు, నీ జీవితం చరితార్థమై ఆచందార్కమై నీ నామం, నీ పేరు, నీ వంశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆచందార్కం అంటే సూర్యచంద్రులు ఉన్నంతకాలం నీ యొక్క పేరు ప్రతిష్ట అలాగే ఉంటే నీ వంశం కూడా అలాగే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ లార్డ్ మహావిష్ణు. అందుకే ఈ యొక్క విష్ణు సహస్రానికి విష్ణు సహస్రం అని పేరు పెట్టకుండా ద పవర్ ఆఫ్ లార్డ్ మహావిష్ణు, ద పవర్ ఆఫ్ శ్రీ లార్డ్ మహావిష్ణు. ఎందుకంటే తదుపరి ఈ విష్ణు సహస్రం తర్వాత మనం జగన్మాత యొక్క మహాలక్ష్మి స్తోత్రాన్ని జపిస్తాం, ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రాన్ని జపిస్తాం. తర్వాత ఆ నారాయణ యొక్క దివ్య మంత్రాన్ని ఒకటి ప్రాక్టీస్ చేస్తాం. ఆ తర్వాత అవసరమైతే ఇంకా మీ కోరిక మేరకు మీ కోరికలు ఏమైనా ఉంటే నేను ఏదైనా చెప్పగలిగితే అది నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో పంచుకుంటానికి ఎల్లవెల్ల మీతో ఉంటాను. సర్వదా శ్రీ మహావిష్ణువు మీకు మంచి చేయాలని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఎన్నో మంగళాశాస్త్రాలు చేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. అదేవిధంగా నేను చెప్పినట్టుగా ప్రతిరోజు నిరంతరం మీరు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి పువ్వులు చేసి గుళ్ళకి వెళ్ళి అవి చేసి ప్రదక్షిణాలు చేసి వాటికంటే కూడా నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ ఉండి నీ పని నువ్వు చేసుకుంటూ స్వామివారి యొక్క నీకు ఇష్టమైనటువంటి నామాన్ని చేస్తూ స్వామివారి యొక్క ఆకర్షించేటువంటి పని ఎప్పుడూ చేస్తూ ఒక అమ్మాయిని లైన్లో పెట్టేయడానికి ఒక అబ్బాయి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అదే ప్రయత్నం స్వామివారిని చెయ్యి. అది దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. యదక్షర పదభ్రష్టం మంత్రహీనంతు క్రియాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ లక్ష్మీనారాయణ నమోస్తుతే. జై శ్రీ మహావిష్ణు, జై శ్రీమన్నారాయణ. స్వస్తి. 42వ శ్లోకం సంపూర్ణం. రేపు రాముల వారి గురించి, వారి యొక్క గొప్పతనం గురించి చెప్పుకుందాం. 43వ శ్లోకం. జై శ్రీ మహావిష్ణు. సెలవు. మీ మురళీకృష్ణ శర్మ.